హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటి అంటే మన యొక్క ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో ఈమెయిల్ ఐడిని ఏ విధంగా ఫర్గెట్ చేయాలి. అసలు ఈమెయిల్ ఐడి ఫర్గెట్ అంటే ఏమిటి? సో మన యొక్క ఈమెయిల్ ఐడి మర్చిపోతూ ఉంటాం. సో అయితే మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ నేమ్ కానీ మొబైల్ నెంబర్లు ఇవన్నీ గుర్తున్నాయి పాస్వర్డ్తో సహా, కానీ ఈమెయిల్ ఐడి గుర్తులేదు. సో అలాంటప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం మన యొక్క ఈమెయిల్ ఐడిని. అది ఎలా అనేది ఇవాళటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఈ యొక్క ఈమెయిల్ ఐడీస్ గురించి నేను చేయడానికి ప్రధాన కారణం ఈ ఫర్గెట్ ఈమెయిల్ ఐడి గురించి. ఈ మధ్య కాలంలో నన్ను చాలా మంది ఇట్లా మేము మెయిల్ ఐడి మర్చిపోయామండి, సో ఇట్లా మేము మెయిల్ ఐడి ఏమిటని గుర్తుగా అప్పుడైతే పెట్టేశాము, సో మాకు పర్టికులర్గా మొబైల్ నెంబర్ అయితే రికవరీకి ఉన్నాయి, ఆ నేమ్స్ చెప్పగలుగుతాం కానీ ఈమెయిల్ ఐడి లేవు అనేసి నన్ను ఇద్దరు దాకా అడిగారు. సో వాళ్ళందరికీ నేను చూపించడం జరిగింది. సో అందులో భాగంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారేమో అనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ముందుగా నేను గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. Google Chrome 12 of 13. ఎస్, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Toolbar address and search bar edit as autocomplete CTRL plus G inbox 6 G comma select comma M. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. మీకు సెర్చ్ బార్ కనుక రాకుండా ఉన్నట్లయితే మీరు కంట్రోల్ L ప్రెస్ చేస్తే మీకు సెర్చ్ బార్ వస్తుంది. ఇక్కడ gmail.com gmail.com. ఓకే, gmail.com ఎంటర్ ఇస్తున్నాను. Mail.com selected. Mail graphic Google Workspace if you're having trouble. Blank alert blank. సో ఇక్కడ కంట్రోల్ హోమ్. Clickable. ఓకే, ఇక్కడ నుంచి B తో నావిగేట్ అవ్వండి. Banner left search clickable setting try gem clickable Google Apps button Google account Enathaji ready Nethagirity 09 at mail.com button collapsed heading level 1. సో ఇక్కడైతే నేను ఎంటర్ ఇస్తున్నాను. Expanded clickable account and settings dialog heading level 1 account and settings dialog close button account and settings button close Nethagirity 09 at mail.com button change profile. సో ఇక్కడ ట్యాబ్ తో నావిగేట్ అవుతున్నాను. Change your hide sign out of add another account opens a new tab visited link. సో ట్యాబ్ తో నావిగేట్ అవుతూ వస్తే యాడ్ ఇన్ అదర్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Untitled Google Chrome accounts.group email or phone edit blank. సో ఇక్కడ చూడండి ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ మీకు తెలిసింది. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Clickable forgot email button. ఫర్గెట్ ఈమెయిల్ ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. Mail phone number or email edit blank. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్. సో ఇక్కడ ఏంటంటే మనం మన యొక్క ఈమెయిల్ ఐడికి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటామో, రికవరీ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేసి ఉంటామో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఓకేనా? సో ఆ మొబైల్ నెంబర్ అనేది నేను ఇస్తున్నాను. లేదా ఒకవేళ ఈమెయిల్ ఐడి కనుక మీరు రికవరీ ఈమెయిల్ ఐడి కింద కనుక యాడ్ చేసి ఉంటే ఆ యొక్క ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. 9. సో నేను నా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చాను. ఇక ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Next button. నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Blank. First name edit blank. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది అడగడం జరిగింది. సో మన యొక్క ఈమెయిల్ ఐడికి ఫస్ట్ ఆర్ సెకండ్ నేమ్స్ ఇచ్చింటాం కదా, ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుమార్ అని ఎంటర్ చేశారు, KUMAR కుమార్. ఎస్, కుమార్ అని టైప్ చేసేయండి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ T కుమార్. ఓకే, సో T స్పేస్ కుమార్ అని మీరు ఇచ్చారు. అంటే T అనేది ఫస్ట్ నేమ్ లో ఇచ్చి సో కుమార్ అని సెకండ్ నేమ్ లో ఇచ్చారు. అప్పుడు మధ్యలో స్పేస్ వచ్చింది కదా, సో మీరు అదే నేమ్ T స్పేస్ కుమార్ అని కూడా ఇక్కడ టైప్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్ అయితే టోటల్ గా ఇచ్చేయచ్చు. సో ఇక్కడ నేను నా యొక్క నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎస్, ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. ట్యాబ్ Last name optional edit blank. సో ఈమెయిల్ ఐడి సంబంధించినటువంటి నేమ్ అని ఎంటర్ చేశాక ట్యాబ్ ప్రెస్ చేసి వస్తే లాస్ట్ నేమ్. సో ఇక్కడ నేను టోటల్ గా ఒకే చోట ఇచ్చేసాను కాబట్టి మరోసారి ట్యాబ్ Next button.
నెక్స్ట్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Blank. చూడండి. సో ఇక్కడ మొబైల్ నంబర్ ఆర్ నేమ్ ఇచ్చింది నేను కరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ చూడండి నేను డౌన్ ఆర్ ఇస్తున్నాను. Content button send. చూసారా సెండ్. ఒకవేళ కనుక చూడండి డౌన్ ఆర్ ఇస్తే Content info landmark. English. ఇలా వచ్చిందంటే అప్ ఆర్ ఇవ్వండి. Button send. సెండ్. ఒకసారి అప్ ఆర్. Google will send the verification code to 0910. Button send. సెండ్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Send button. Busy. Blank. ఓకే ఇక నేను ఏదైతే మొబైల్ Enter the code edit blank. నా యొక్క మొబైల్ నంబర్ కి ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడ నేను ఎంటర్ చేయాలి. నేను ఓటీపీ అనేది ఇస్తున్నాను. 9770002. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. 977,002. Next button. నెక్స్ట్ బటన్ ఎంటర్. Blank. ఇక్కడ ఒకసారి అప్లై ఇస్తున్నాను చూద్దాం. List with 2 items. Link Padiri Nathajiredi at mail.com. Link use another account. చూసారా? Link Padiri Nathajiredi. Out of list heading level 1 select an account to sign in. సో అప్లై వచ్చినాను. ఇక్కడ డౌన్ అలా చూద్దాం. List with 2 items. Link Padiri Nathajiredi. చూసారా నా నేమ్ చూపించింది. Link Padiri Nathajiredi at mail.com. సో మెయిల్ ఐడి చూపించింది. Link use another account. సో ఎందుకంటే ఈ నేమ్ తో ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఆ యొక్క అకౌంట్ డిస్ప్లే అవ్వడం జరిగింది. Link Padiri Nathajiredi at mail.com. నా పేరు వచ్చి ఇక్కడ ఈ యొక్క అకౌంట్ నేను రికవరీ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Padiri Nathajiredi at mail.com. Enter your password. Edit protected blank. సో నా యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. Star. సో నా యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ట్యాప్ తో నావిగేట్ అవుతున్నాను. Show password checkbox not checked. ఓకే ట్యాప్. Next button. నెక్స్ట్ బటన్ ఎంటర్. Blank. ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. ఒకసారి అప్లై చేస్తాను చూద్దాం. Button unavailable. Resend it. ఒకసారి అప్లై. Don't ask again on this device. చూడండి Checkbox checked. ఒకసారి అలాగా అప్లై అయితే వస్తున్నాను. Phone to verify it's you. అప్పారో. Google sent a notification to your Remate 5G. Tap yes on the notification, then tap 82 on your. చూసారా ఇక్కడ క్లియర్ గా చెప్పింది మీకు రియల్మీ మొబైల్ కి ఎస్ఆర్ నో అనేది నోటిఫికేషన్ నేను ఎస్ చేసి అక్కడ కోడ్ చూపిస్తాయి 3 అనేది అక్కడ 82 అనేది మీరు ట్యాప్ చేయండి అని చెప్తుంది. ఒకసారి ట్యాప్ చేసే కన్నా ముందు ఒకసారి అప్పారో. Heading level 2 check your Remate 5G. ఒకసారి అప్పారో. Figure 82. ఒకసారి అప్పారో. Out of figure link Padiri Nathajiredi to help keep your account. Heading level 1 2-step verification. Heading level 1 2-step verification. సో ఒకవేళ కనుక ఇక్కడ The link Padiri Nathajiredi fit out of Google sent phone to verify it's you. చూడండి Checkbox don't ask again on this device. Button resend it. Button try another way. ట్రై ఇన్ అదర్ వే అంటే మన యొక్క మొబైల్ నంబర్ ఓటీపీ ఇచ్చేలాగా మనం చేసుకోవాలి. Content it button resend it. Don't ask again on this device. సో లేకపోతే ఈ యొక్క డివైస్ లో ప్రస్తుతం లేదనేది మీరు సెలెక్ట్ చేసి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కి వచ్చేటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేనైతే ఎస్ఆర్ నో అనేది అడుగుతుంది కాబట్టి ఎస్ఆర్ నో ఇచ్చేస్తున్నాను. ఓకే నేను ఇక్కడ ఎస్ఆర్ ఇచ్చేసాను. ఇక్కడ 82 మ్యాచ్ గా చేసేసాను. News and interest 2-step verification to help keep your account safe. Google wants to make don't ask again on this device. Blank. Home address combo box collapsed as autocomplete editable blank. Google account. చూడండి ఇలాగే అడుగుతుంది. ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Clear input button. ఓకే ట్యాప్. Skip button. స్కిప్ బటన్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. Blank. Loading. Google account. Tap. Clickable complete a few suggestions to get the most out of your Google account. List with 2 items. Add a profile picture. Tap. Sign up to get useful tips and updates button. Tap. Google account link heading level. Not now button. Not now. So not now ఇక్కడ ఎంటర్ చేసేయండి. Mail. Blank. Mail. Clickable mail. చూడండి Blank. Enable. Blank. క్లియర్ గా నాకు అకౌంట్ లాగిన్ అయిపోవడం జరిగింది. ఒకసారి బీట నావిగేట్ అవుతున్నాను. Banner search clickable set try gem clickable Google account Padiri Nathajiredi at mail.com button collapsed heading level 1. చూసారా
నాకు ఈమెయిల్ అనేది ఈజీగా నేను రికవరీ చేసుకోగలిగాను. సో ఈ విధంగా అయితే మీరు రికవరీని చేసుకోవచ్చు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో నాకు ఏదైతే యాక్టివ్గా మొబైల్ నెంబర్ అనేది ఉందో ఆ మొబైల్ నెంబర్ ఆల్రెడీ అంటే ఇంటర్నెట్ ఆన్లో ఉంది కాబట్టి నాకు డైరెక్ట్గా మొబైల్ అనేది చూపించడం జరిగింది. ఒకవేళ కనుక యాక్టివ్లో లేదు, అలా టైంలో మనకి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయితే చూపించడం జరుగుతుంది. దానికి ఓటీపీ పంపించాలనుకుంటున్నారా, అక్కడ ఓకే చేసి మనం పంపించుకోవచ్చు. లేదా ట్రై ఇన్ అదర్ వే దానిపై ట్యాప్ చేసుకుని మీరు ఆ యొక్క ఓటీపీ పంపించుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలా కాకపోతే డోంట్ మెయిల్ దిస్ డివైస్, అంటే ఈ యొక్క డివైస్ లేదు ప్రస్తుతానికి అనేగా మీరు ఎంటర్ చేసి మీరు ఆ ప్రాసెస్ అనేది పూర్తి చేయొచ్చు. సో ఎలా అయినప్పటికీ కూడా ఇప్పుడు సేమ్ ఎలాగైతే మొబైల్ ద్వారా చేసామో ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి, అలాగే మనం ఓటీపీ ద్వారా కూడా చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎంతగానో ఈ యొక్క వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.